గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ మాస్టర్. ఈరోజు మనం కోఆర్డినేట్ జామెట్రీలో ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇది ఎన్టీపీసీకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఎన్టీపీసీకి ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనం ఏ విధంగా చేయాలి? ఏ లైన్ పాసెస్ త్రూ 2 points 3, 4 and 4, 5. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్? ఒక లైన్ ఉంది. ఈ లైన్కి స్లోప్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, అంటే స్లోప్ అంటే ఏంటి? ఇది 3, 4, ఇది 4, 5. ఈ రెండింటికి స్లోప్ ఎలా కొనుక్కుంటాం? m = y2 - y1. ఇది x1 y1 అనుకుందాం, ఇది x2 y2 అనుకుందాం. y2 - y1, y2 అంటే 5 - 4, 5 - 4 బై x2 - x1, 4 - 3, దట్ ఈక్వల్ ఎంత వచ్చింది? 5లోంచి 4 పోతే 1, 4లోంచి 3 పోతే 1, దట్ ఈక్వల్ టు 1 వచ్చింది. అంటే స్లోప్ వాల్యూ అనేది m వాల్యూ 1 వచ్చింది అనమాట. అంటే దట్ ఈక్వల్ టు m వాల్యూనే మనం ఏమని పిలుస్తామంటే tan θ అని అంటాం. tan θ = 1. మరి tan θ వాల్యూ ఎక్కడ 1 అవుతుంది? tan 45 వాల్యూ 1, tan 45 degrees వాల్యూ 1, దట్ ఈక్వల్ టు θ అనేది 45 degrees అవుతుంది అనమాట. మన ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే.